మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, వాయుగుండం తీరం దాటింది, సముద్రం శాంతించింది, మొత్తం తెలుగు రాష్ట్రాలకి గండం గడిచింది అనుకునే లోపలనే మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడుతున్నట్టుగా వాతావరణ శాఖ గమనించింది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఋతుపవనాలు తిరోగమన దశలో ఉన్నప్పుడు చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. ఆ ఋతుపవన ద్రోణి ఇప్పుడు కోస్తా ఆంధ్ర మీదుగా పయనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా త్వరగా సముద్రంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే అల్పపీడనాలు, వాయుగుండాలు పెద్ద ఎత్తున ఆ సముద్రంలో బయలుదేరుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మరో అల్పపీడనం ఒక్క వారం రోజుల లోపలనే ఒక అల్పపీడనం సముద్రంలో ఏర్పడుతుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడుతుంది. అది ఎక్కడో ఈ తెలుగు తీరం దాటే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో నెలాఖరు వరకు కూడా వాతావరణంలో చాలా మార్పులు, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఓ పక్కన పరిశీలిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక 2-3 రోజులుగా ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు త్వరగా చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇండికేషన్స్ అన్ని కూడా సముద్రంలో వచ్చే మార్పుకు సూచనగా మనం చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే ఒక అల్పపీడనం ఏర్పడే సూచన కరెక్టే అన్న ఈ సిమ్టమ్స్ మనకి తెలుస్తూ ఉన్నాయి. మరోవైపు చూసుకోవచ్చు, 2 రోజుల కిందటే ఒరిస్సా దగ్గర తీరం దాటిన ఒరిస్సాలోని పూరి దగ్గర తీరం దాటిన వాయుగుండం మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత అల్పపీడనంగా పడినట్టే మళ్ళీ వాయుగుండంగా పుంజుకుంది. ఈ ఉష్ణోగ్రతల మార్పు వల్లే ఆ విధంగా పరిణమించినట్టుగా వాతావరణ శాఖ చేస్తుంది. ఈ వాయుగుండ ప్రభావంతో ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, గోదావరికి మహారాష్ట్ర క్యాచ్మెంట్లో కనుక భారీ వర్షాలు కురిస్తే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద, అలాగే ఖమ్మం తెలంగాణ ప్రాంతంలో కావచ్చు వరదలు పొంచి ఉన్న ప్రభావితం ఉన్నట్టుగా వాతావరణ శాఖ గమనిస్తూ ఉంది. మరోవైపు చూసుకోవచ్చు కనుక మరో వారం రోజుల్లోనే ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే కనుక మరోసారి తెలుగు రాష్ట్రాలకి వరద ముప్పు, భారీ వర్ష సూచనలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ పరిశీలిస్తుంది. మరో 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఆర్కే బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.